నమస్తే మేడం. నమస్తే. మ్యామ్ ఢిల్లీకి సంబంధించి బస్‌లోనే మనం గతంలో ఏదైతే ఒక ఘటన చూసి ఇప్పటికీ గూడా మర్చిపోలేకపోతూ ఉన్నామో, సో సేమ్ అదే తరహా ఘటన మళ్ళాను. ఒక నిజంగానే చాలా నిరుపేద కుటుంబానికి చెందిన 3 పిల్లలున్న ఒక మహిళ అనంగానే అసలు నిజంగానే చాలా అది ఇంకా బ్రెయిన్ నుంచి పోవట్లేదసలు. సో అట్లాగా అంత దారుణంగా లైంగికంగా దాడి చేసి విసిరేయడం బస్సుల్లోంచి, ఇది ఎలాగా అసలు కంట్రోల్ అవుతుందా? అవ్వదా అసలు? అంటే దీనికి ఇంకేం ఐడియాస్ రావంటారా? గవర్నమెంట్ ఏమైనా చేయగలుగుతుందా అసలు ఇలా జరగకుండాను? ఒకటండి, ఇప్పుడు ఆ మహిళ హ్మ్. ఆమె ఏదో పనులు చేసుకొని వస్తుంది. అవును. పనులు చేసుకొని వస్తుంటే చేతిలో ఫోన్ కూడా లేదు. ఇంటి దగ్గర పిల్లలున్నారు. మరి భర్త ఏం చేస్తాడో తెలీదు. హ్మ్. సరే, రోడ్డు పక్కన ఒక బస్ లాంటిది ఆగుంది. హ్మ్. ఆమె అసలు బస్సు నాకు దొరుకుతుందా లేదా అనే దానికోసం వాళ్ళని టైం అడిగినట్టుంది. హ్మ్. అడిగితే సరే మేమే తీసుకెళ్తామని చెప్పి ఎక్కించుకున్నారు. హ్మ్. ఆమె ఏమి ఆలోచించలే, ఇంకా ఏనా? ఇంటికి వెళ్ళాలి అనే ఒక తొందర. అంతే, లేట్ అయిపోయింది, ఇంటికెళ్ళిపోవాలి టైం. ఇంటికి వెళ్ళిపోవాలి పిల్లలున్నారు అని. అనేది. అయితే ఎక్కించుకున్నారు, అత్యాచారం చేశారు, బస్సులోంచి విసిరేశారు. హ్మ్. ఇలాంటివి మనకి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఆ రోజు 2011 చివరిలో నిర్భయ ఘటన జరిగినప్పుడు అవును. అది మొదటిది కాదు, అది చివరిది కాదు అని అనుకున్నాం. ఆ తర్వాత కూడా చాలా చాలా ఘటనలు జరిగినాయి. కాకపోతే అది దేశం మొత్తాన్ని ఒక ఆలోచనలోకి తీసుకెళ్ళిన ఘటన నిర్భయ ఘటన అనేది. ఆ తల్లి కూడా చాలా పోరాటం చేసింది. ఆ తల్లి అయితే ఆ పోరాటం వల్ల, ఆ ఘటన వల్ల నిర్భయ చట్టం కూడా వచ్చింది. నిర్భయ చట్టం వచ్చినప్పుడు కానీ నిర్భయ ఘటన జరిగినప్పుడు కానీ దాదాపు దేశమంతా మాట్లాడుకున్నది ఆ ఘటన గురించి. అలాగే ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా, అలాగే ప్రపంచ మీడియా కూడా ఈ నిర్భయ ఘటన మీద దృష్టి పెట్టింది. దృష్టి పెట్టి ఇది వాళ్ళని అరెస్ట్ చేశారు. ఆరుగురిని రిమాండ్కి పంపించారు. తర్వాత తిహార్ జైలుకి పంపించారు. శిక్షలు పడ్డాయి. వాళ్ళల్లో ఒక అతను హ్యాంగ్ చేసుకుని చనిపోయాడు. సరే, మిగతా వాళ్ళల్లో ఒక మైనర్ ఉన్నాడు. అతను రిలీజ్ అయ్యి బయటకు వచ్చాడు. అతను ఎక్కడున్నాడో ఎవరికి తెలీదు. కావాలని అతన్ని రివీల్ చేయలేదు. మిగతా వాళ్ళు ఇంకా జైలు శిక్ష అనుభవిస్తారు అని అనుకునే టైంలో వాళ్ళకి ఉరి శిక్ష పడింది. సరే, ఇప్పుడు మనము ఒక ఘటన తాలూకు జరిగిన ఒక ఉదంతం తాలూకు విషయం, అది సమాజం మీద ఏమాత్రం ప్రభావం చూపించింది అనేది మాట్లాడుకోవాలి ఇవాళ మనం. అది ఏమీ ప్రభావం చూపించలే. చూపిస్తే ఇవాళ ఇలా నికృష్టమైన ఘటన జరిగి ఉండేది కాదు. ఇది ఒక్కటేంటి, ఈ లోపల ఏమి జరగలేదా? నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ ఎన్ని ఘటనలు జరిగినాయి. కానీ ఆ రోజు ఈ చట్టం తీసుకొచ్చేటప్పుడు చాలా మంది న్యాయ నిపుణులు కలిసి ఈ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు ఈ చట్టంలో పొందుపరిచిన సెక్షన్స్ కావచ్చు, ఏవైనా సరే చాలా చాలా బాగా ఆలోచించి ఈ చట్టాన్ని రూపొందించి ఆ తర్వాత జస్టిస్ వర్మ కమిషన్ ఒకటి వేసి, అసలు ఈ దేశంలో ఎందుకు ఈ అత్యాచారాలు జరుగుతున్నాయి అనే దానికి ఆయన ఒక పెద్ద రీసెర్చ్ వర్క్ లాగా చేశారు. ఎంతో మంది లాయర్లతో కలిసి ఆయన గ్రౌండ్ వర్క్ చేసి రీసెర్చ్ చేసి ఆయన ఏం చెప్పారు, మీరు నిర్భయ చట్టం ప్రకారం ఒక నిర్భయ ఫండ్ పెట్టండి. ఫండ్ పెట్టి నిర్భయ ఫండ్ ద్వారా అవగాహన కలిగించండి. ఏ విషయం గురించి అవగాహన కలిగించాలి అనే దానికి ఆయన జస్టిస్ వర్మ కమిషన్ రిపోర్టు ఆధారంగా ఆయన కొన్ని రికమెండేషన్స్ ఇచ్చారు. ఆ రికమెండేషన్స్లో ఏంటి అంటే, మన దేశంలో ఇలా జరగడానికి జెండర్ ఈక్వాలిటీ లేదు, జెండర్ బయాస్ ఎక్కువగా ఉంది, జెండర్ గ్యాప్ ఎక్కువగా ఉంది. ఒక పురుషుడికి ఒక స్త్రీని చూస్తే, అది స్త్రీ కావచ్చు, బాలిక కావచ్చు, ముదుసలి కావచ్చు, ఎవరైనా కావచ్చు, చూస్తే నేనేమైనా చేసే హక్కు నాకుంది అని మగవాడు అనుకున్నంత కాలం ఈ అత్యాచారాలు జరుగుతాయి. దాన్ని బ్రేక్ చేయాలని చెప్పారు ఆయన. దానికి ఎలా బ్రేక్ చేస్తామని చెప్పారు, చిన్నతనం నుంచే వాళ్ళకి
స్కూలు స్థాయి నుంచినే వాళ్ళకి జెండర్ పట్ల అవగాహన కలిగించండి. జెండర్ వేరు, సెక్స్ వేరు. జెండర్ పట్ల అవగాహన కలిగించండి. నీ పక్క జెండర్ ఎవరైతే ఉన్నారో ఫిమేల్, వాళ్ళు కూడా నీలాంటి జెండరే, మేల్ అనుకోవాలి. అంతే. నాకేమి అదనంగా కొమ్ములు లేవు. మగవాళ్ళ తల కొమ్ములు ఉన్నాయా? లేవు కదా. ఇద్దరు మనుషులే, ఇద్దరికి 2 కళ్ళు ఉన్నాయి, ఇద్దరికి ఒక ముక్కే ఉంది, ఇద్దరికి 2 చెవులు ఉన్నాయి. కాకపోతే ప్రత్యుత్పత్తి అవయవాలు మాత్రం డిఫరెంట్ గా ఉంటాయి. అవే ఉంటాయి కానీ డిఫరెంట్ గా ఉంటాయి. అయినంత మాత్రాన మీరు స్త్రీ కన్నా మీరు ఏ మాత్రము గొప్పవాళ్ళు కాదు, బలవంతులు కాదు, లేకపోతే మీకు ప్రత్యేకమైన హక్కులు లేవు అని చిన్నప్పటి నుంచి మగపిల్లలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. కుటుంబాల్లో కూడా ఈ మార్పు రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి జస్టిస్ వర్మ గారు చెప్పారు. ఇవి చిన్నప్పటి నుంచి క్లాస్ రూమ్ లో జెండర్ గ్యాప్ గురించి మీరు బోధిస్తూ, అలాగే చట్టం గురించి కూడా చెప్పండి. మీకు ఏం చెయ్యొచ్చు, ఏం చేయకూడదు. ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు డూసు డొనాట్స్ ఉన్నప్పుడు ఒక జీవితం అనే పరీక్ష రాస్తున్నాం, మనం ఒక జీవితంలో ముందుకు వెళ్తున్నాం. అలాంటప్పుడు మనకెన్ని డూసు డొనాట్స్ ఉండాలి? ఇది తెలియజేయాలి కదా పిల్లలకి, పిల్లకాయలకి అర్థం కావాలి కదా. ఇది ఆడపిల్లలు కూడా ఆత్మవిశ్వాసంతో ఉండాలా? ఉండాలి. వాళ్ళకి వాళ్ళ రక్షణకి కొన్ని కరాటే లాంటివి అట్లాంటివి కూడా వాళ్ళకి ప్రాక్టీస్ ఉండాలి, అన్ని ఉండాలి. కానీ ఎక్కడ ఏవి ఉండట్లేదు. ఇప్పుడు ఏదైనా పెంచేటప్పుడే పిల్లల్ని, ఆడపిల్లల్ని మనము సుకుమారంగా, దేవతలకు ప్రతిరూపాలుగా, పూజనీయ వస్తువులుగా మనం చెప్తాము, కానీ పూజనీయ వస్తువులుగా చూడం. అయితే వీళ్ళకి మీరు సున్నిత మనస్కులు, సున్నితమైన వాళ్ళు, శారీరకంగా బలహీనులు అని వాళ్ళకి తిండి తక్కువ పెట్టి, వాళ్ళని సరిగా ఆలోచించనివ్వకోకుండా, వాళ్ళకి ప్రపంచ జ్ఞానం చెప్పకుండా మీరింతే అని చెప్తే మేము ఇంతే అనుకుంటారు వాళ్ళు. ఇప్పుడు మగపిల్లల్ని ఏం చేస్తున్నాము, ఇదే టైంలో వీళ్ళు మీరు చాలా బలవంతులు, మీ మగపిల్లడు కొంచెం ఎక్కువ తినాలి, కండపుష్టి ఉండాలి, రేపు నుంచి కాయ కష్టం చేయాలి, ఇట్లాంటి కబుర్లన్నీ చెప్పి వీళ్ళేమో ఒక గ్రాండ్యూర్ గా పెంచుతున్నాం మగపిల్లల్ని. అందువల్ల ఏంటి, ఒక స్త్రీ చూస్తే మా కోసమే సృష్టించబడింది. ఇప్పుడు నిర్భయ వాళ్ళు అదే కదా చెప్పారు, రోడ్డు మీద వెళ్తూ ఉంటే మిఠాయి కనిపిస్తుంది, తినకుండా ఉంటామా అని అడిగారు, రుచి చూడొద్దా అని అడిగారు. ఆడవాళ్ళని వాళ్ళు అలాగే చూస్తున్నారు. మరి అసలు మగవాళ్ళు ఆడవాళ్ళని ఒక సెక్స్ సింబల్ గానో, సెక్స్ ఆబ్జెక్ట్ గానో ఎందుకు చూస్తున్నారు అంటే, మన సినిమాల గురించి చెప్పుకోవాలి. ఈ సినిమాల్లో ఏం చేస్తున్నారు, మహిళ అంటే 4 డ్యూయెట్లు పాడుతుంది, 4 పొగరమోతు డైలాగులు చెప్తుంది స్టార్టింగ్ లో, తర్వాత కాళ్ళు పట్టుకుంటది. ఇది ఎక్స్పోజింగ్ చేస్తుంది. 4 పాటలు క్రియేట్ చేస్తారు, ఇంకా ఒక 5 డైలాగులు 4 పాటలు అయిపోయింది. మహిళ అంటే ఇంతే, స్త్రీకి ఇంతే స్థానం. ఇవన్నీ చూసేసరికి ఏం మగాడికి ఫైట్స్ పెడతారు, స్టంట్స్. ఇవన్నీ చూసేసరికి ఈవిటీజింగ్ కూడా జన్మ హక్కు అని ఫీల్ అయ్యే మగపిల్లలు ఉన్నారు ఈ రోజుకి కూడా. మరి అలా ఉన్నప్పుడు ఇలాంటివి జరగకుండా ఎలా ఉంటాయి? అందుకని ఇవాళ ఢిల్లీలో ఈ ఘటన జరగటానికి నేను నిర్వర్థంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, నిక్కచ్చిగా చెప్పదలుచుకున్నది ఈ 12 సంవత్సరాల బీజేపీ పాలనే అని చెప్తాం. ఇప్పుడు ఆ రోజు నిర్భయ ఘటన జరగటానికి ఆ ప్రభుత్వ వైఫల్యం అని ఆ రోజు మీరు అందరూ మాట్లాడారు, కరెక్టే, నేను కూడా ఒప్పుకుంటా. కానీ వాళ్ళ వైఫల్యాన్ని వాళ్ళు ఒప్పుకుని ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. మీరేం చేశారు? 2014 తరువాత ఈ దేశంలో ఒక్క చట్టం వచ్చిందా? పోక్సో చట్టాన్ని కొంచెం స్ట్రెంగ్తెన్ చేశారు, కానీ వాడట్లేదు. పోక్సో చట్టం పెట్టాల్సిన వాళ్ళ నిర్వీర్యం, అసలు అది వాడట్లేదు దాన్ని. 498A కూరలు తీశారు. ఇవి మీరు చేసింది. అంతేగాని మీరేమి కొత్త చట్టాలు తీసుకురాలేదు, ఉన్న వాటిని స్ట్రెంగ్తెన్ చేయలేదు. ఇప్పుడు మీకు ఆ రోజు ఆ నిర్భయ ఘటన ఆధారంగా నన్ను అవినీతిని ఆధారంగా చేసుకుని కాంగ్రెస్ ని గద్దె దించారు. మీరు గద్దెక్కారు. మీరు వాళ్ళకంటే బాగా చేసి ఉండాల్సింది కదా. బాగా చేసుంటే ఇవాళ ఈ రోజుకి ఈ ఘటనలు ఎందుకు జరుగుతాయి? ఒక్క ఢిల్లీ ఘటననే కాదు, ఒక ఆ అమ్మాయి విషయం అనే కాదు, అసలు జనరల్ గా ఎన్ని జరగట్లేదు. ఇవాళ చూడండి, వికారాబాద్ లో నిన్న మొన్న వాడు కత్తి చూపించి అమ్మాయిని అత్యాచారం చేశాడు, ఎవరిని, మైనర్ బాలికని. ఇప్పుడు వాడేమనుకుంటాడు తెలుసా, నన్ను అరెస్ట్ చేశారు కదా,
మరి బండి సంజయ్ కొడుకుని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అడుగుతాడు. అవును, ఇప్పుడు అదే అడుగుతాడు. ఇవాళ సేమ్ ఇట్లాంటి ఘటనలే 3 జరుగుతున్నాయి, 3 రోజుల నుంచి జరుగుతున్నాయి. అవును, అసలు కంటిన్యూగా జరుగుతున్నాయి. కంటిన్యూ జరుగుతున్నాయి. అసలు మనం రిపోర్ట్ చేయడం కూడా తగ్గించేసేసాం నన్ను అడిగితే. అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే, ఇప్పుడు ఒకరికి ఒక న్యాయం అన్నప్పుడు సహజంగా రెండో వాళ్ళకి అనిపిస్తది మనం కూడా ఉపేక్షించబడతాము అనుకుంటారు. వాళ్ళు ఉపేక్షించబడరు. ఇది 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 ఒక కన్ఫ్లిక్ట్ అవుతుంది సొసైటీలో. అందుకని ఈ ఢిల్లీ ఘటనని నేను మరో నిర్భయగా చూస్తున్నాను తప్పితే వేరేగా కాదు. పాపం ఆ తల్లి మానసిక స్థితి ఎలా ఉంటుందో, ఆమె భౌతిక ఆరోగ్యం ఎలా ఉంటుందో తెలీదు. రేపు ఇప్పుడు ఎంత గాయపడిందో ఆ తల్లి. మరి ఆ 3 పిల్లలకి ఈ తల్లి ఉంటదా? అదే కదా, ఆమెకి ఏమి గాయాలైనయో తెలీదు. అసలు పనులు చేసుకునే మనిషి దగ్గర ఆమె ఏమంత ఆరోగ్యంగా ఉంటది, ఏమి తట్టుకోగలదు అనారోగ్యాన్ని? తలుచుకుంటే మటుకు చాలా బాధ అనిపిస్తుంది. ఈ శిక్షల్లో కూడా మార్పులు రావాలి మేడం. చట్టాలు ఏవో చేసి 4 రోజులు జైల్లో పెట్టి లేకపోతే ఏదో బెయిల్ మీద వచ్చి, అంటే ఒకటి మనం స్పీడీ జస్టిస్ అడగాలి కానీ ఇన్స్టెంట్ జస్టిస్ అడగకూడదు. ఇన్స్టెంట్ జస్టిస్ ఇప్పుడు మన దిశ ఎన్కౌంటర్ చేశారు, ఏం ఒరిగింది? దిశ ఎన్కౌంటర్ వెలుగులోకి వచ్చిన 5 సెకండ్స్ లో జరిగినాయి మళ్ళీ. అందుకని శిక్షల వల్ల నేరాలు ఆగుతాయని నేను